నమస్తే అండి. ఈరోజు ఒక మంచి కథ పరుగో పరుగు. కథలోకి వెళ్లే ముందు నేను నిన్న ఒక పొడుపు కథ అడిగాను కదా, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది అంటే అందరూ చెప్పారు మేఘం అని. కరెక్ట్ గా చెప్పారు అందరూ కూడా. ఈ రోజు పొడుపు కథ ఏంటి అని అంటే, ఒకవైపు తింటూ ఉంటుంది, ఇంకోవైపు కక్కుతూ ఉంటుంది. ఏంటది? ఆన్సర్ కామెంట్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా? ఒక కుందేలు ఒక కొబ్బరి చెట్టు కింద పడుకొని ఉంటుంది. పడుకొని ఉండగా డాబ్మని శబ్దం వస్తుంది. శబ్దం రాగానే అమ్మో ఏంటి ఏమైంది అని చుట్టూ చూస్తుంది. ఏమి కనిపించకపోయేసరికి మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ డాబ్మని శబ్దం వినిపించగానే అమ్మో ఏంటి ఆకాశం విరిగిపడిపోతుందా అని చెప్పి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక జింక కనిపిస్తుంది. జింక అడుగుతుంది, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నావు అని అంటే, అమ్మో ఆకాశం విరిగిపడుతుంది, పద పద పరిగెట్టు పరిగెట్టు అంటది. ఇద్దరు కలిసి పరిగెడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు పరిగెడుతూ ఉండగా ఒక పులి కనిపిస్తుంది. పులి అడుగుతుంది, ఏమైంది, ఇద్దరు కంగారుగా పరిగెడుతున్నారు అని అంటే, అమ్మో ఆకాశం విరిగిపడిపోతుంది, పద పద నువ్వు కూడా పరిగెట్టు పరిగెట్టు అంటే పులి, జింక, కుందేలు ముగ్గురు పరిగెడతారు. ముగ్గురు పరిగెట్టగానే వాళ్ళకు ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏమైంది, ముగ్గురు పరిగెడుతూ వెళ్తున్నారంటే, ఆకాశం పడిపోతుంది, పరిగెట్టు నువ్వు కూడా అని అంటే, సరే పదండి అని చెప్పి నలుగురు కలిసి పరిగెడుతూ ఉంటారు. ఏనుగు, పులి, జింక, కుందేలు. వాళ్ళ నలుగురు పరిగెడుతూ ఉంటే ఒక సింహం కనిపిస్తుంది. సింహం, ఏమైంది నలుగురు పరిగెడుతున్నారు అని అంటే, ఏనుగు తన తొండాన్ని ఇలా రొప్పుతూ ఆకాశం విరిగి పడిపోతుంది, పరిగెట్టు నువ్వు కూడా అంటది. ఆకాశం విరిగి పడుతుందా, నువ్వు చూసావా అని ఏనుగునంటే, ఆహా నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని అంటది. పులిని, నువ్వు చూసావా ఆకాశం విరిగిపడటం అని అంటే, నేను చూడలేదు, నాకు జింక చెప్పింది అని అంటది. జింక అడుగుతుంది, ఆకాశం విరిగిపడటం నువ్వు చూసావా అని అంటే, ఆహాహా నేను చూడలేదు, నాకు కుందేలు చెప్పింది అని అంటది. అప్పుడు కుందేలు అడుగుతుంది, నువ్వు చూసావా నిజంగా ఆకాశం విరిగిపడటం అంటే, అవును నేను కొబ్బరి చెట్టు కింద పడుకొని ఉంటే డాబ్మని చప్పుడు వినిపించింది, ఆకాశం విరిగిపడిపోయింది అని చెప్తుంది. అవునా, పద ఒకసారి కొబ్బరి చెట్టు కిందకి వెళ్దామని అందరూ కలిసి కొబ్బరి చెట్టు కిందకి వెళ్తే అక్కడ ఒక కొబ్బరి బోండం అక్కడ పడి ఉంటది. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే చెట్టుపై నుంచి ఇంకొక కొబ్బరి బోండం డాబ్మని పడుతుంది అనమాట. పడంగానే మళ్ళీ కుందేలు చెప్తుంది, అమ్మో ఆకాశం విరిగి పడిపోయింది, పరిగెట్టండి పరిగెట్టండి అని అంటది. మళ్ళీ అనగానే సింహం ఆ కొబ్బరి బోండం చూపించి, ఏంటి ఇదేనా నీ ఆకాశం విరిగిపడింది అని అంటారు. సింహం అలా అనగానే సిగ్గుతో తలదించుకుంటుంది కుందేలు. మిగిలిన అక్కడ ఉండే జంతువులు నవ్వుతాయి. అదండి దీనికి క్లైమాక్స్. మీరు కామెంట్ చేయండి, ఏమంటారు దీన్ని? తెలుగు తక్కువతనం అంటారా, ఆలోచన లేకపోవడం అంటారా, ఏంటంటారు? థ్యాంక్ యూ.